Praise the Lord. Hallelujah. I'm very happy to come to you with another good message. రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో సామాజిక వెనుకబాటుతనాన్ని నిర్మూలన చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేసినటువంటి రిజర్వేషన్ పాలసీ ఈరోజు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోకుండా రాజ్యాంగ ప్రాథమిక ఉద్దేశం ఆర్టికల్స్ యొక్క ప్రాథమిక ఉద్దేశాలని గ్రహించకుండా మనసులోకి తీసుకోకుండా ఒక పాజిటివ్ దృక్పథం లేకుండా రిజర్వేషన్స్ కోసం కొంతమంది నెగిటివ్గా విషయ అవగాహన లేకుండా వివేకం లేకుండా కామెంట్ చేస్తున్నారు. న్యాయస్థానాలు సైతం ఒక సామాజికంగా వెనుకబడిన కులాల్లో పుట్టినటువంటి ఒక ఎస్సీ కులంలో పుట్టినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి ఐఏఎస్ ఎందుకు, ఒక ఉద్యోగి కొడుకుకి మళ్ళా ఉద్యోగం ఎందుకు, ఉద్యోగంలో రిజర్వేషన్ ఎందుకు అని కామెంట్ చేస్తూ ఉన్నారు. వీరు ప్రాముఖ్యమైనటువంటి విషయం అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్ పాలసీ ఆర్థిక విషయాలను దృష్టిలో పెట్టుకుని చేయలేదు. సామాజిక విషయాలు, సామాజిక వెనుకబాటును నిర్మూలన చేయడానికి రిజర్వేషన్ పాలసీని భారత రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేశారు. ఈ యొక్క సామాజిక వెనుకబాటుతనం ఎప్పటికీ పోలేదు. ఎగ్జాంపుల్ అంటరానితనము, వృత్తుల ఆధారంగా మనుషులను తక్కువగా చూచేటువంటి ఆలోచన స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చి సుమారు 75 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ ఆలోచన విధానం, ఈ యొక్క ట్రీట్మెంట్ పోలేదు అనేది అందరికీ తెలుసు, ఫ్యాక్ట్ ట్రూ. రిజర్వేషన్ పాలసీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడాలంటే కుల వ్యవస్థ నిర్మూలన చేసినప్పుడు మాత్రమే మాట్లాడాలి. అసలు ఆర్థిక అంశాలను, ఆర్థిక అభివృద్ధిని ఆధారం చేసుకునే రిజర్వేషన్స్ తీసివేయాలనేది దాన్ని ఏమంటారంటే అన్కాన్స్టిట్యూషనల్ ఐడియాలజీ. ఆర్థిక సమానత్వం లేక ఆర్థికంగా బలోపేతం అవటం వల్ల రిజర్వేషన్స్ తీసేస్తానటువంటి ఆలోచన మీకుంటే లాజికల్గా వ్యవసాయాన్ని జాతీయం ఎందుకు చేయటం లేదు? వ్యవసాయాన్ని జాతీయం చేయాలి కదా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూములు, వ్యవసాయం సంపద కొంతమంది చేతుల్లోనే ఉంది కదా. ఆర్థిక సమానత్వం లేదు కదా. లెట్స్ థింక్ లాజికల్లీ. మీ ఆలోచనలో లాజిక్ ఉండాలి కదా. భారీ పరిశ్రమలని జాతీయం చేయాలి కదా. ఒకవేళ ఆర్థిక అంశాల మీదే రిజర్వేషన్స్ని తీసివేయాలి. క్రిమిలేయర్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలని న్యాయస్థానాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి. వీళ్ళకి బేసిక్ ఐడియా ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ రిజర్వేషన్ పాలసీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ అవగాహన లేకుండా మాట్లాడటము ఇది పక్షపాతము. రిజర్వేషన్ పాలసీని రాజ్యాంగంలో చేర్చింది కేవలము సాంఘిక పరమైనటువంటి వ్యత్యాసాలను రూపుమాపడం కోసం. సాంఘిక పరమైనటువంటి వ్యత్యాసాలని రూపుమాపాలంటే కుల నిర్మూలన జరగాలి. కుల నిర్మూలన చేయకుండా రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ సాగించుకుంటూ వస్తూ ఉన్నారు ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్స్. ఇందులో ఒక కుట్ర దాగి ఉంది. కంప్లీట్గా ఆర్థికంగా వెదగనివ్వరు, సంపూర్ణంగా స్వేచ్ఛ స్వతంత్రాలతో బ్రతకనివ్వరు అనేటువంటి ఉద్దేశము బయటపడుతూ ఉంది. సో నేను రాజకీయ నాయకుడిని కాదు, అయినా
ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు రాజ్యాంగాన్ని ఎరిగిన వాళ్ళగా, తెలిసిన వాళ్ళగా, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులు తెలిసిన వానిగా, భారతదేశ పౌరుడిగా నేను ఇటువంటి మాటలను నా యొక్క స్పందనను తెలియచేయకుండా ఉండలేకపోవటం వల్ల ఈ వీడియో చేయవలసి అవసరం వస్తుంది. క్రిమిలేయర్ సిస్టమ్ అనేది ఆలోచన మంచిదే, బట్ ఇర్రిలవెంట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ రిజర్వేషన్ పాలసీస్. ఒక వ్యవస్థను డిస్ట్రాయ్ చేయకుండా మరలా కన్స్ట్రక్ట్ చేయలేము. దిస్ ఈజ్ అ లాజికల్ థింకింగ్. మన ఆలోచనలో లాజిక్ ఉండాలి. ఇప్పుడు వ్యవస్థను డిస్ట్రాయ్ చేయకుండా కన్స్ట్రక్ట్ చేయాలనేటువంటి ఆలోచనలే ఈ క్రిమి లేయర్ అనేటువంటి ఆలోచన. I believe in Indian Constitution. I believe in wisdom. I believe in logical, ethical thinking. భారతదేశంలో ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం వచ్చినప్పుడు సాంఘిక సమానత్వం ఖచ్చితంగా వస్తుంది. సాంఘిక సమానత్వం రావడానికి, మనుషులు గౌరవించబడడానికి, మనుషుల్లో సమానత్వం చూడడానికి, రావడానికి రిజర్వేషన్ పాలసీ పెట్టింది. కానీ దీని ఫలితాలు రావాలి. ప్రపంచంలో విజ్ఞానం పెరుగుతున్నప్పుడు, వివేకం పెరుగుతున్నప్పుడు, జ్ఞానం పెరుగుతున్నప్పుడు, ప్రపంచం ఆధునీకరణ జరుగుతున్నప్పుడు, టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు, మీడియా వ్యవస్థలు బలంగా పనిచేస్తున్నటువంటి, విజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క యుగంలో మార్పులు జరగాలి, న్యాయం జరగాలి, మనిషి స్వేచ్ఛ స్వతంత్రాలతో బ్రతకాలి. నేచురల్లీ, డివైన్లీ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ఫ్రీ బీయింగ్ బోర్న్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. ఇవే దీనికి మానవ హక్కులు ఉదాహరణ. సో ఇంప్లిమెంటింగ్ a criminal system in reservation policies is not right thinking. It's not logical according to idea of the reservation policy in Indian Constitution. ఈ మాటలో నేను చెప్పడానికి నా యొక్క ఉద్దేశము, భారతదేశం అభివృద్ధి కావాలి అని మా యొక్క ప్రార్థన, ప్రపంచ శాంతి కోసం మా యొక్క ప్రార్థన. భారతదేశము ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశము, సహజ వనరులు ఉన్నటువంటి దేశము, ముఖ్యంగా అత్యధికమైనటువంటి జనాభా, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నటువంటి దేశము. ఈ దేశము శక్తివంతమైనటువంటి దేశం అవడానికి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వాలు, పెద్దలు, నాయకులు దృష్టి పెట్టాలని మై హంబుల్ రిక్వెస్ట్. I am your Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. Please like and share and subscribe my videos. God bless you. God bless India. God bless your family.